హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకిరా అండ్ మెహికా. నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో రివ్యూస్ చేస్తున్నాను. సో నా ఛానల్ ఇంతకుముందు ఎప్పుడు చూడని వాళ్ళు, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని వాచ్ చేయండి. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు అంటే సెప్టెంబర్ 3 4th డే ఏమైంది ఏంటి అని చెప్పేసి 24/7 అని రివ్యూ చేస్తున్నా. యాక్చువల్గా ఫస్ట్ వీడియో అయితే ఆఫ్టర్నూన్ వరకు పెట్టేశాను అనమాట. సో ఆఫ్టర్నూన్ తర్వాత ఏమైంది ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన అది ఏంటి అంటే, నిఖిల్ విష్ణుప్రియ చాలాసేపు డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు నువ్వు నన్ను డామినేట్ చేశావు అని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్ ని అడుగుతూ ఉంది. నేను ఎక్కడ డామినేట్ చేశానని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నీకు థింగ్స్ అర్థం కావట్లేదు, నువ్వు ఇంకా అంటే గేమ్ లాగా చూడట్లేదు అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వు నాకు యాక్చువల్ గా బయట కూడా తెలిసిన పర్సనాలిటీవే, ఇక్కడ నేను ఇంకా కొత్తగా నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు బయట ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. బాగా అంటే గేమ్స్ ఆడేటప్పుడు అంటే అందరి పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించాలి, నీ గురించే కాదు అని చెప్పేసి నేను ఎక్కడ డామినేట్ చేశాను, నేను అందరిని ఈక్వల్ గానే చూస్తున్నాను, నీ విషయంలోనే ఇంకా నేను కొంచెం అదే అలా నార్మల్ గానే ఉన్నాను అని చెప్పేసి నిఖిల్ ఎంతో ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ కాన్వర్జేషన్ అలా పెంచుకుంటూ వాళ్ళు చాలా సేపు అయితే ఉంది. అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, లేదు ముందు అసలు విష్ణుప్రియకి తన మీద తన కాన్ఫిడెన్స్ లేక నువ్వు ఇలా చేస్తున్నావు, ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వు ఎందుకు ఆడలేవు అని చెప్పేసి కొంతమంది బూస్టప్ చేస్తున్నారు తనను కూడా. యాక్చువల్ గా నాకు తెలిసిన విషయం బట్టి విష్ణుప్రియ బయట కూడా చాలా స్ట్రాంగ్ అమ్మాయి, మంచి లౌడ్ వాయిస్ ఉంది, డాన్స్ చేస్తుంది, చాలా యాక్టివ్ గా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ విషయంలో తను ఎందుకో హట్ అయింది, నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు అని అదే నిఖిల్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఒకనొక టైంలో నిఖిల్ ఏడవడం కూడా జరిగింది అనమాట ఎపిసోడ్ లో. సో మీరు కూడా ఒకవేళ టీవీలో బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తే ఆ విషయం కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ చెప్పాడు అనమాట, ఎవరు ఆదిత్య నవీన్ ఉన్నాడు కదా, అభయ్ నవీన్ వచ్చేసి చెప్తాడు, అమ్మా అసలు యాక్చువల్ గా నువ్వు నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు వేరే వాళ్ళ మీద అంటే నేను తక్కువ చేసుకొని మాట్లాడుతున్నావు, అలా కాకుండా ఫస్ట్ నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో, అలా ఉండు అని చెప్పేసి ఒక సజెషన్ అయితే ఇచ్చాడు విష్ణుప్రియకి. ఓకే ఓకే అని చెప్పేసి బాగా మాట్లాడుతుంది అనమాట. ఈ లోపల అడుగుతుంది, నువ్వు మణికంఠని ఎందుకు చూస్ చేసుకున్నావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ఆ పాయింట్ కూడా నిఖిల్ ని అడగడం జరుగుతుంది అనమాట విష్ణుప్రియ. సో అంటే నువ్వు తనని సెలెక్ట్ చేసావు అంటే నేను అతని కన్నా స్ట్రాంగ్ కాదా, నువ్వు స్ట్రాంగ్ అంటున్నావు బట్ నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు అని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్ని అయితే క్వశ్చన్ చేస్తుంది. ఇంకా అలా చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత నిఖిల్ ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అంటే పృథ్వీరాజ్ వచ్చాక, పృథ్వీరాజ్తో నిన్నే విష్ణుప్రియ అనుంది, నేను నీకు అన్ని చేసి పెడుతున్నాను కదా, నువ్వు నన్ను ప్రేమించవచ్చు కదా అని చెప్పేసి కామెడీగా అంటది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ కూడా అంటే ఇప్పుడు నేను నీకు పృథ్వీ ఒక్కటేనా, సేమేనా, నాతో మాట్లాడినట్టే తనతో మాట్లాడతావా, అంత ఫ్రీడమ్ ఉంటుందా అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అప్పుడు విష్ణుప్రియ అంటే నాకు ఇద్దరు ఈక్వల్లే, నేను ఇద్దరితో మంచిగానే మాట్లాడతా అనేస్తుంది. అంటే మీ ఇద్దరం ఒకటేనా అంటే అంటది. అప్పుడు సరే చూస్ చేసుకోవాలి ఒక్కరినే అంటే ఏం చేస్తావు అని చెప్పేసి నిఖిల్ విష్ణుప్రియ అని అడిగినప్పుడు విష్ణుప్రియ సింపుల్ గా పృథ్వీరాజ్ పేరు చెప్పేస్తుంది. ఓకే అయితే గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి అక్కడ ఒక ఫన్నీగా మాట్లాడుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీతక్క కిచెన్ లో వచ్చేసి పృథ్వీ సోనియా కామెడీ చేస్తారనమాట. ఏంటి నేను ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేస్తే ఒక కప్పే తీసుకో తిను అని చెప్పేసి ఒక చిన్న కామెడీ చేస్తారు. అదే అంత పేర్లేదు అనమాట, జస్ట్ 1 or 2 minutes. తర్వాత వచ్చేసి నిఖిల్ విష్ణుప్రియ మళ్ళీ అభయ్ నవీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ డామినేటింగ్ టాపిక్ చాలా సేపు జరిగింది. ఒక ఆల్మోస్ట్ మనకి అంతసేపు చూపించలేదు కానీ 1 hour 1.5 hours జరిగినట్టు, ఎందుకంటే వాళ్ళకి గేమ్స్ ఏం లేవు కాబట్టి ఇదేగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది అనమాట. నువ్వే ఎందుకు అంటే ఒక పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే విష్ణుప్రియ ఈ నిఖిల్ చెప్పాడంట, అభయ్ నవీన్ కూడా అదే పాయింట్అవుట్ చేశాడు. అంటే నేను ఈ హౌస్ కి రాజులాగా ఉండి అందరినీ కంట్రోల్ చేస్తాను, లైక్ అందరితో పనులన్నీ కరెక్ట్ గా చేపిస్తాను, స్ట్రిక్ట్ గా ఉంటాను అన్నట్టు చెప్తే, ఎందుకు అలాగా ఒకే లైన్ లో తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటా అంటే, నాకు నచ్చింది నేను తీసుకెళ్తాను, నేను బాగా చూసుకుంటాను అన్నట్టు ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అతనేమో అన్నాడు. సో ఇతన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఏం అనిపించలేదు అనమాట. సీజన్ 9 కానీ
లస్సీ లస్సీ ప్యాకెట్స్ ఏవో వచ్చాయంట. బిగ్ బాస్ లస్సీ ప్యాకెట్స్ పంపిస్తే అందరూ తాగేశారు. ఇక్కడ నైనిక ప్యాకెట్ అయితే కనిపించలేదు. ప్లస్ అమ్మాయి తాగలేదు. ఇది ఒక డిస్కషన్ జరిగిందనమాట ఫుడ్ విషయంలో. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ వెరీ స్పెసిఫిక్ గా నాదిది అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ ఇవ్వడమే అక్కడ తక్కువ ఫుడ్ ఇస్తారు. అందరూ మనం చూసినట్టుగా లాస్ట్ సీజన్స్ లో కూడా ఎక్కువ ఫుడ్ దగ్గరే గొడవలు పడేవాళ్ళు. అందరూ సన్నగా అయి కూడా బయటకు వస్తారనమాట లాస్ట్ కి అయితే. ఇంకా క్వశ్చన్స్ చేస్తుంది అనమాట నిఖిల్ ని. ఇదంతా చాలా సేపు జరిగింది అనమాట. విష్ణుప్రియాది నిఖిల్ కాన్వర్జేషన్ అస్సలు ఆపలేదు. మధ్యలో శేఖర్ భాష యష్మి కూడా కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారనమాట. సో శేఖర్ భాష తెలిసిందే కదా, ఒక పాయింట్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ఆర్జేగా చేశాడు, బయట మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక విషయాన్ని బాగా అనాలిసిస్ చేస్తాడు, అర్థం చేసుకోగలుగుతాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఈయన మంచిగా ట్రాన్స్లేట్ చేసి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆ విషయంలో కూడా భాష అన్న నువ్వు నాకు ఉండాలి, ఇట్లా ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పేసి అఫీది ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా కిచెన్ దగ్గర బేబక్తో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు డిషెస్ వాష్ చేయడానికి అని చెప్పేసి అడుగుతూ ఉంటది. నువ్వు అడగలేదు కదా అని చెప్పేసి అడిగినప్పుడు అందరూ ఒక్కొక్కరు జనరల్ గా ఏమన్నా పనుందా అని చెప్పేసి అడిగి వెళ్తూ ఉంటాడు. ఆ అబ్బాయి అఫ్రిది వచ్చి మాత్రం నీకు ఏమంటే చెప్పక్క నేను చేస్తా అని చెప్పేసి అక్కడ కొంచెం అవును ఇట్లా అట్లా అని చెప్పేసి కొంచెం ఏదన్నా పని ఉంటే చేసేసి వెళ్ళిపోయారు. అది కూడా పెద్ద చెప్పుకోవాల్సిన పాయింట్ అయితే ఏం కాదనమాట. ఇంకా సీత మణికంఠ చాలాసేపు మాట్లాడుకుంటారు. సీత ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ యాంగిల్ సీతలో ఉన్నట్టు. సో అందుకని మనం బుక్ కవర్ చూసేసి బుక్ లోపల ఏముంటదో అనేసి డిసైడ్ చేయొద్దు అంటారు కదా. సో సీత ఇంతకు ముందంతా కంటెంట్ వీడియోస్ చేసేది. సో అది చూసి మనం ఇలా అలా అనుకుంటారు జనరల్ గా, అలా మనిషిని జడ్జ్ చేయడం చాలా రాంగ్ నా విషయంలో అయితే. ఇక్కడ సీత మణికంఠని చాలా మోటివేట్ చేస్తుంది, చాలా మంచిగా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా నువ్వు ఎందుకంత లో అయిపోయినావు, లో అయిపోయినప్పుడు నువ్వు ఇలా చేయాలి అంటే ఫర్గ్యూ చేసుకోవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు ఫర్గ్యూ చేసుకొని నెక్స్ట్ నిన్నేమన్నా అన్న వాళ్ళని ఎదుటి పర్సన్ ని కూడా నువ్వు ఫర్గ్యూ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో తను కూడా ఎప్పుడైనా వాళ్ళ అమ్మని ఇంట్లో పేరెంట్స్ ని ఏదైనా తిట్టేసినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో వెళ్ళి మనం సారీ చెప్పి ఫస్ట్ మనం సారీ చెప్తే తర్వాత మనం సారీ చెప్పుకున్నప్పుడు మనసు చాలా తేలికైపోతుంది అని చెప్పేసి మణికంఠకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే నిన్న బాగా బ్లాస్ట్ అయిపోయాడు కదా, ఏడ్ చేసేసి వాళ్ళ అమ్మ ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొని వాళ్ళ వైఫ్ తో ఇట్లా అని చెప్పేసి అవన్నీ చెప్పి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు కాబట్టి అదంతా కూల్ చేయడానికి ఆ టైంలో సీత తన్ని ఇంకా ఏం మాట్లాడించకుండా జస్ట్ హక్ చేసుకొని తనకు ఒక స్పేస్ ఇచ్చేసి వచ్చేసిందంట. సో అది చెప్పినప్పుడు కూడా మణికంఠ అవును నాకు 5 ఫేసెస్ మాత్రమే గుర్తున్నాయి, మీరు నాకు ఇలా సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు అనింది నాకు అస్సలు గుర్తులేదు సో అని చెప్పేసి చెప్తే అవును ఇలా ఉండాలి అని చెప్పేసి తనకి కూడా బాగా మోటివేషనల్ స్పీచ్ చెప్తే తను కూడా అంటున్నాడు నేను ఇప్పుడిప్పుడే గేమ్ ని అర్థం చేసుకుంటున్నాను, అందరి మనుషుల్ని కూడా అర్థం చేసుకొని ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ విషయంలో కూడా నాకు బాగా అనిపించింది. సో ఇది గైస్ ఈ రోజుటి వరకు ఇదైతే జరిగింది ఇప్పటి వరకు. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ కమింగ్ వీడియోస్ లో వస్తూ ఉంటాయి. నా వీడియోస్ చూడండి ఫుల్ గా. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఒక లేడీగా ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేశాను. ఇంతవరకు లేడీస్ అయితే ఎవరు చెప్తున్నట్లేరు. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి, చూస్తూ